అటెన్షన్ టు పర్ఫెక్ట్ ఇన్ఫో. యాక్టర్ ఆశిష్ విద్యార్థి తెలుసా మీకు? అదే చిరుత, పోకిరి, అలా మొదలైంది, మినుగురులు, ఇలా ఎన్నో నెగిటివ్ అండ్ కామెడీ రోల్స్ చేసి మనల్ని నవ్వించిన యాక్టర్. సో ఈ వీడియోలో యాక్టర్ ఆశిష్ విద్యార్థి గురించి అండ్ ఆయన యాక్ట్ చేసిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఆశిష్ విద్యార్థి ఢిల్లీలో 1965 జూన్ 19న జన్మించారు. ఈయన తండ్రి గోవింద్ విద్యార్థి ఒక మలయాళీ అండ్ ఆల్సో ఫ్రీడమ్ ఫైటర్. తల్లి రెబా విద్యార్థి కథక్ గురువు. ఆశిష్ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ కంప్లీట్ చేశారు. దెన్ ఆ తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో యాక్టింగ్ నేర్చుకున్నారు. 1991లో కాల్ సంధ్య అనే హిందీ మూవీలో ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. అయితే తను ఫస్ట్ టైం యాక్ట్ చేసిన తెలుగు ఫిల్మ్ AK-47 ఒక కన్నడ మూవీ. దీన్ని తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఈ మూవీలో సాయి కుమార్ గారు హీరోగా యాక్ట్ చేశారు. ఆ తర్వాత 2002లో శ్రీరామ్ అనే మూవీలో యాక్ట్ చేశారు. శ్రీరామ్ మూవీ కూడా రీమేక్ ఫిల్మ్. ఇక అప్పటి నుంచి ఎన్నో మూవీస్ లో యాక్ట్ చేశారు. సో ఆశిష్ విద్యార్థి యాక్ట్ చేసిన మూవీస్ లో కొన్ని మూవీస్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 ఇన్ ది లిస్ట్ అతనొక్కడే మూవీ. సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ హీరోగా 2005లో రిలీజ్ అయిన సినిమా అతనొక్కడే. ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి విలన్ రోల్ చేశారు. తన క్యారెక్టర్ నేమ్ అన్నా. స్టోరీ ఏంటంటే అన్నా అనే ఒక మాఫియా డాన్ ఒక ఫ్యామిలీ మొత్తాన్ని చంపడానికి వెళ్తారు. అందరినీ చంపేస్తారు, కానీ ఆ ఫ్యామిలీలో ఒక అబ్బాయి అండ్ అమ్మాయి బ్రతికే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఆ మాఫియా డాన్ పై రివెంజ్ ఎలా తీసుకున్నారు అనేదే స్టోరీ. ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ మనల్ని భయపెట్టే విధంగా ఉంటుంది. ఈ మూవీ చూడకపోతే ఒక్కసారి చూసేయండి. నెక్స్ట్ వన్ మనందరి ఫేవరెట్ ఫిల్మ్ పోకిరి. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 2006లో రిలీజ్ అయిన సినిమా. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మూవీ పోకిరి. ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ వచ్చేసి ఏ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్. తన స్ట్రెంత్ ఏంటంటే సీరియస్ గా ఉంటూనే మనల్ని నవ్వించగలరు. అలా చాలా తక్కువ మంది యాక్టర్స్ మాత్రమే చేయగలరు. ఈ సినిమాలో కూడా ఆశిష్ విద్యార్థి రోల్ చాలా కన్నింగ్ గా అండ్ డ్రెడ్ఫుల్ గా ఉంటుంది. పూరి జగన్నాథ్ తనకి ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే ఈ క్యారెక్టర్ అంత సూపర్ గా వచ్చిందని చెబుతూ ఉంటారు ఆశిష్ విద్యార్థి. ఏది ఏమైనా ఇన్స్పెక్టర్ పశుపతి అనే క్యారెక్టర్ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చిరుత మూవీ. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా చిరుత మూవీ 2007లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి విలన్ రోల్ చేశారు. క్యారెక్టర్ నేమ్ మట్టుబాయ్. స్టోరీ ఏంటంటే మట్టుబాయ్ ఒక విలేకరిని చంపడాన్ని ఒక ఆటో డ్రైవర్ చూసి పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. ఆ రాత్రే మట్టుబాయ్ తన గ్యాంగ్ తో వచ్చి ఆ ఆటో డ్రైవర్ ఫ్యామిలీని చంపడానికి చూస్తారు. ఆ ఆటో డ్రైవర్ ని చంపేస్తారు. అతని భార్యను గాయపరుస్తారు. అయితే అతని కొడుకు బ్రతికే ఉంటాడు. వాళ్ళ నాన్నను చంపినందుకు తనపై రివెంజ్ తీసుకుంటాడు. చిరుత మూవీ సాంగ్స్ చాలా బాగుంటాయి. చిరుత మూవీ చూడకపోతే ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వన్ అదుర్స్ మూవీ. వివి వినాయక్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా 2010లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ అండ్ బ్రహ్మానందం మధ్యలో కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి నెగిటివ్ రోల్ లో యాక్ట్ చేశారు. తన క్యారెక్టర్ నేమ్ ధనరాజ్. నెక్స్ట్ వన్ అలా మొదలైంది మూవీ. నందిని రెడ్డి డైరెక్షన్ లో నాని హీరోగా 2011లో రిలీజ్ అయిన రొమాంటిక్ కామెడీ సినిమా అలా మొదలైంది. ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ నేమ్ జాన్ అబ్రహం. ఈ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి ప్రతి సీన్ మనకు నవ్వు తెప్పిస్తుంది. సో ఈ మూవీ కూడా చూడకపోతే ఒకసారి చూసేయండి. నెక్స్ట్ మూవీ నాయక్. వివి వినాయక్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా 2013లో రిలీజ్ అయిన సినిమా నాయక్. ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి రోల్ సిబిఐ ఆఫీసర్. ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఈ మూవీలో చూపించారు. అండ్ నెక్స్ట్ సూపర్ హిట్ ఫిల్మ్ మినుగురులు. కుమార్ కృష్ణం శెట్టి డైరెక్షన్ లో 2014లో రిలీజ్ అయిన సినిమా మినుగురులు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి రోల్ నేమ్ నారాయణ. స్టోరీ ఏంటంటే రాజు అనే 13 ఏళ్ల బాలుడు ఒక యాక్సిడెంట్ లో బ్లైండ్ గా మారి అనాథాశ్రమంలో చేరుతాడు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అనేదే స్టోరీ. ఈ సినిమాకు గాను ఆశిష్ విద్యార్థికి నంది అవార్డు వచ్చింది. కేవ్ కేక, జేమ్స్ బాండ్, ఆగడు, కిక్ 2, నరసింహుడు, రైటర్ పద్మభూషణ్, ఇలా 11 భాషల్లో దాదాపు 300 సినిమాల్లో యాక్ట్ చేశారు. కానీ తనకు కేవలం 3 లాంగ్వేజెస్ మాత్రమే వచ్చు. సో మిగిలిన భాషలో రాకపోయినా తన మూవీస్ లో డైలాగ్స్ తనే చెప్తారు. ఆశిష్ విద్యార్థి స్ట్రెంత్ ఏంటంటే సీరియస్ గా యాక్ట్ చేస్తూనే మనల్ని నవ్వించగలరు. సో హీజ్ ఏ వర్స్టైల్ యాక్టర్. ఆశిష్ విద్యార్థి ఎక్కువగా కామెడీ ప్లస్ నెగిటివ్ రోల్స్ చేశారు. బట్ తనకంటూ ఒక యూనిక్ వే ని క్రియేట్ చేసుకోవడం ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. సో ఇలానే మంచి మంచి రోల్స్ చేయాలని కోరుకుందాం. ఆశిష్ విద్యార్థి గారికి కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం అంట. బికాస్ హిజ్ నేమ్ ఆశిష్ విద్యార్థి, India's greatest actor.
ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.